అనేసి మొట్టమొదటి నేను చేసే పని మా నాన్న కూర్చోబెట్టి మోకాళ్ళకి మర్దన చేసేవాడిని ఆయిల్. అది చేతుల నిండా వాసన, చాలాసేపు 2 గంటల వరకు పోదు. మా అన్న వాళ్ళు ఎవరు ఆ పని చేయడానికి వచ్చేవాళ్ళు కాదు, అందుకే వాళ్ళు వ్యవసాయదారులుగా మిగిలిపోయారు. నేను మాత్రమే ఈ స్థాయిలో ఉన్నంటే ఖచ్చితంగా మా నాన్నగారికి చేసిన సేవే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సంస్కృతంలో ఏముందంటే దండనీతి ఉంది సార్, 2 నిమిషాలు ఎక్కువసేపు తీసుకోను. ఎప్పుడో శాస్త్రం రాసి పెట్టబడి ఎవరిని ఏ విధంగా దండించాలి, అందరినీ ఒకే రకంగా దండించకూడదు. తస్కరస్య వదో దండ దాసీ దండస్తు ముండనం భార్యాదండం ప్రదక్షిణ మిత్రదండం ఆభాషణం. అంటే 4 రకాల శిక్షలు ఉంటాయి. పూర్వకాలంలో తప్పు చేస్తే అంటే దొంగతనం చేశారనుకోండి, వాడిని ఏం చేయాలి, కూర్చోబెట్టి నువ్వు రామాయణం మహాభారతం భగవద్గీత ఖురాన్ అన్ని చెప్పిన మరుసటి వాడికి దొంగతనం చేస్తాడు. మార్పు సహజంగా రాదని వాడికి 2 చేతులు కట్ చేస్తాడు. 2 చేతులు తీసేస్తే ఇంకా దొంగతనం చేయలేడు. అందుకని దొంగకి శిక్ష ఏంటంటే చేతులు తీసేయడం. అదే ఇంట్లో పని మనిషి తప్పు చేసింది ఏదైనా, ఆమెకి ఏం శిక్ష విధించాలి, చేతులు తీసేస్తే బతికిద్దా, పని చేసుకొని పిల్లల్ని పోషించుకోవాలి కదా. అందుకని ఆమెకి ఏం చేయాలి అంటే గుండు కొట్టిస్తే ఆమె 4 ఇళ్లలో పని చేస్తుంది కదా, 2 ఇంటికి వెళ్ళినప్పుడు ఏందమ్మా గుండు చేయించుకున్నావు అంటే ఏం చెప్తుంది, తిరుపతి పోయినా అని చెప్పలేదుగా, నిన్న పనికి వచ్చింది 1 రోజులు పోయి రాలేదుగా, అంటే ఇవేమో తప్పు చేసిందని గుర్తిస్తారని చెప్పేసి పని మనుషులు గుండు కొట్టిస్తే ఇంకా తప్పు చేయరంట. ఒకసారి గుండు కొట్టిస్తే అంతే, ఇంకెప్పటికీ తప్పు చేయరు. వాళ్ళకి శిక్ష అదే పని వాళ్ళకి. అదే భార్య తప్పు చేస్తే ఏం చేయాలంటే, చాలా మంది పల్లెటూరులో ముళ్ళుగారు తీసుకొని కొడుతూ ఉంటారు. చీపిరి కట్ట ఏది దొరికితే తీసుకుని భార్యని విపరీతం కొట్టేవాళ్ళు. మా ఊళ్ళో చాలా మంది చూశాను. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బజార్లోకి వెళ్తే ఏదో ఒక బజార్లో కేకలేని పడతా ఉంటాయి. ఏమంటే భర్త భార్యను కొడతా ఉంటాడు, వాడికి తెలియదు. ఏం చేయాలంటే దూరంగా వెళ్ళి నిద్రపోతే చాలా, ఆమెను ఇంట్లో ఒక గదిలో పెట్టి ఇతను వేరే గదిలో నిద్రపోతే ఆమెకు అదే పెద్ద పనిష్మెంట్, పెద్ద శిక్ష. కొట్టాల్సిన పనిలే, తిట్టాల్సిన పనిలే, ఏమి చేయాల్సిన పనిలే. అదే మిత్రదండం ఆభాషణం. మిత్రుడు గనక తప్పు చేస్తే వాడిని గిచ్చడం, గిల్లడం, కొరకడం, కొంతమంది అయితే రక్తం వచ్చేట్టు కొరుకుతుంటారు. అదేం పాడుకోలం, అట్లా చేయకూడదంట. ఏం చేయాలని తెలుసా, అభాషణం. అభాషణం అంటే మాట్లాడకుండా ఉండడం. ఇది చేయాల్సిన పని. చిన్నప్పుడు మీరు 3 ఏళ్ల వయసులో నచ్చకపోతే ఇలా టీ అంటారు, అలవాటుందా? ఇలా అంటారు. ఏంటది? కచ్చి. కొన్ని చోట్ల కచ్చి అంటారు, కొన్ని చోట్ల టీ అంటారు. అంటే చిన్నప్పుడు మీకు చాలా జ్ఞానం ఉంది. ఒక వ్యక్తిని దండించడం, శిక్షించడం అంటే ఏంటో తెలిసింది. కానీ పెద్ద అయ్యే కొద్దీ ఆ తెలివి ఏమైతుంది, తగ్గిపోతుంది, మారిపోతుంది. వయసు పెరిగే కొద్దీ మనసు తరుగుతుంది సహజంగా, ఎందుకంటే చాలా విషయాల్లో ఆ మనసు వెళ్ళిపోతుంది కాబట్టి. కానీ మన డిఓ గారికి నేను చూసినప్పుడు వయసు ఒక రకంగా ఉంది, వయసు ఏమో తగ్గించుకుంటున్నారు, మనసు ఏమో పెంచుకుంటున్నారు. అసలు వారిని చూస్తే ఒక రకంగా నాకు అసూయ కలుగుతూ ఉంటాను. ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. ఎంతమంది విసిగిస్తుంటారో పక్కన వచ్చి నేను చూస్తుంటాను. అయినా నవ్వుతూనే సమాధానం చెప్తారు. సార్ చాలా అసలు అవలీలగా సమస్యను పరిష్కరించగలరు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న డిఓల్లో మీరు చూసి నేర్చుకోవాల్సింది అదే. వారు అభాషణ అంటే మాట్లాడకుండా ఉండొద్దని చెప్పకుండా ఇంకొక అడుగు ముందుకేసి థ్యాంక్స్ చెప్పమన్నారు. థ్యాంక్స్ చెప్తే మనల్ని కొట్టినవాడు అక్కడే నిలువునా చచ్చిపోయినట్లు లెక్క. ఇంకెప్పుడు పొరపాటును కూడా నీ మీద చేయడు, వేరే వాడు కొడుతుంటే కూడా అడ్డుపడతాడు. నీకు ఇంక అప్పటి నుంచి వాడు బాడీ గార్డ్ అవుతాడు, నువ్వు థ్యాంక్స్ చెప్పావంటే. అర్థమైందా? మరి మంచి సూత్రాన్ని మీకు అలవర్చారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత రేపు చెప్పాల్సిన విషయం ఇదే. ఎవరు కొట్టినా ఓకే రైట్. ఇప్పుడు అందరూ వరుసగా నిలబడితే లైన్ బై లైన్ వెళ్ళాలి, ఓకేనా? ఫ్లాగ్ దగ్గర సావధాన్, క్యాంప్ విశ్రామ్, క్యాంప్ సావధాన్.
सावधान कोच लीडर चल दो सैल्यूट ऑर्डर झंडा गीत शुरू स्काउट्स गाइड झंडा ऊंचा सदा रहेगा ऊंचा कैंप विश्राम कैंप सावधान कैंप विश्राम ఫోటో సెషన్ ఉంది. అందరు పిల్లలు ఇట్లా వచ్చేసి పొట్టి వాళ్ళందరూ ఒక్క నిమిషం. మేము సపోర్ట్ గా ఉంటాం. ఓకే, అందరూ ఫోటోస్ తీసుకున్నారు కదా. థ్యాంక్ యూ సార్. సార్ క్లాప్స్.